గో అవుట్ అండ్ ఎంజాయ్. లెట్స్ గో అవుట్ అండ్ ఎంజాయ్ అంటే బయటికి వెళ్ళి ఆనందించుదాం, పదండి వెళ్దాం అంటాం కదా. లెట్స్ గో అవుట్ అండ్ ఎంజాయ్, బయటికి వెళ్దాం ఆనందిద్దాం. లెట్స్ గో టు ఏ మూవీ, సినిమాకి వెళ్దామా. లెట్స్ గో టు ఏ మూవీ, సినిమాకి వెళ్దామా. లెట్స్ గో టు ఏ మూవీ, సినిమాకు వెళ్దామా. ప్లీజ్ సిట్ హియర్ అండ్ వెయిట్. ప్లీజ్ సిట్ హియర్ అండ్ వెయిట్, మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్లీజ్ సిట్ హియర్ అండ్ వెయిట్ చేయండి అంటాం కదా. అంటే దయచేసి ఇక్కడ కూర్చొని వెయిట్ చేయండి, మేము పిలుస్తాము అంటారు కదా. దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి, ప్లీజ్ సిట్ హియర్ అండ్ వెయిట్. ప్లీజ్ స్పీక్ మోర్ స్లోలీ, దయచేసి మరింత నెమ్మదిగా మాట్లాడండి. కొంచెం ఫాస్ట్గా మాట్లాడేటోళ్ళు ఉంటారు, అర్థం కాదు, అలాంటప్పుడు ఏం చేయాలి, దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో ఏమనాలి, స్లోగా మాట్లాడాలంటే ప్లీజ్ స్పీక్ మోర్ స్లోలీ, అంటే మీరు చాలా నెమ్మదిగా మాట్లాడండి. ప్లీజ్ స్పీక్ మోర్ లౌడ్లీ, అంటే మీరు పెద్దగా మాట్లాడండి అట్లా. మై మదర్ ఈజ్ ఇన్ ది రూమ్, అంటే మా అమ్మ తన గదిలో ఉన్నది. మా అమ్మ తన గదిలో ఉంది అంటే ఇంగ్లీష్లో ఏమనాలి, మై మదర్ ఈజ్ ఇన్ హిస్ రూమ్, ఆమె రూమ్లో ఉన్నది. మై ఫాదర్ ఈజ్ ఇన్ రూమ్, అంటే మన ఫాదర్ అంటే నాన్న ఆ గదిలో ఉన్నాడు అంటేనేమో ఫాదర్ యాడ్ చేసుకోవాలి. మదర్ అయితేనేమో అమ్మ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సిస్టర్ అయితేనేమో మై సిస్టర్ ఇన్ దిస్ రూమ్. అట్లా క్వశ్చన్ అనేది ఇక్కడ ఫామ్ చేసుకోవచ్చు. మై హెయిర్ వాజ్ గ్రో టూ లాంగ్, అంటే నా జుట్టు చాలా పొడుగ్గా పెరిగింది. మై హెయిర్ వాజ్ గ్రోన్ టూ లాంగ్, నా జుట్టు చాలా పొడుగ్గా పెరిగింది. అదేవిధంగా మై హెయిర్ వాజ్ గ్రోన్ టూ లాంగ్ అనుకుంటే పొట్టిగా పెరిగితే తక్కువగా ఉంది అని అంటారు కదా, అలా. మై హెయిర్ వాజ్ గ్రోన్ టూ లాంగ్, నా జుట్టు చాలా పొడవుగా పెరిగింది. మై బ్రదర్ ఆల్వేస్లీ ఎట్ హోమ్, మా తమ్ముడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. మై సిస్టర్ ఆల్వేస్లీ ఎట్ హోమ్, మా చెల్లె ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. మై మదర్ ఈజ్ ఆల్వేస్ ఎట్ హోమ్, మా అమ్మ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. మై ఫాదర్ ఈజ్ ఆల్వేస్ ఎట్ హోమ్, మా నాన్న ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. మై గ్రాండ్ మదర్ ఈజ్ ఆల్వేస్ ఎట్ హోమ్, మా తాతయ్య ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. అట్లా ఇంకా క్వశ్చన్ ఇంకా ఫామ్ చేసుకుంటూ పోవచ్చు.